హాయ్ అండి, నేను మీ డాక్టర్ యుగంధర్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుని, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇప్పుడు మనం కామన్గా వినేది బ్రెస్ట్ క్యాన్సర్ అని వినపడతా ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మెంబర్స్లో ఎవరిని కనుక్కున్నా మాట్లాడుకునే ఎవరికో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంట అని వింటూ ఉంటాం. సో ఈ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ అయింది. దీన్ని రాకుండా ఏమన్నా మనం నివారించుకోవచ్చా అనేది మన కామన్ బేస్ క్వశ్చన్ అనమాట అందరికీ. సో మన మైండ్లో ఉండేది ఏంటంటే అన్నిటికీ వచ్చిన తర్వాత ఏమైనా రాకుండా చేయొచ్చా అనుకుంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ చేసుకోగలము. ఎలా చేసుకోగలం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకుంటే అవి మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ అనేది చేసుకోగలుగుతాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ముఖ్య కారణాలు ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే మెయిన్గా నల్లి ప్యారస్ ఉమెన్లో, పిల్లలు లేని వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ పిల్లలు కలగకపోతే ఇంకా వదిలేస్తూ ఉంటారు. అట్లా వదిలేయకుండా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి పిల్లలు పుడితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. సెకండ్ కామన్ కాజ్ ఏంటంటే మనకి ఇప్పుడున్న సొసైటీలో పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అంటాం అనమాట. అంటే మెనోపాజ్, ఆడవాళ్ళకి మెన్సెస్ సైకిల్స్ అనేవి ఆగిపోయిన తర్వాత స్థూలకాయం ఒబెసిటీ అంటాం, బాగా బరువు పెరుగుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా ఇది ఇండియా లాంటి కంట్రీలో, డెవలపింగ్ కంట్రీలో బాగా ఎక్కువ అవుతుందన్నమాట. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అని ఒకటి, ఆడవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళి తిరిగి యాక్టివిటీలు చేయకపోవడము, ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ లాంటివి తీసుకోవడము. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్, కొవ్వు పేరుకుపోయి ఒబెసిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎంత ఎక్కువ ఉమెన్ ఒక మనిషి ఎంత ఎక్కువ బాడీ వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుందంటే అంత ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా, దాంతోపాటు వేరే క్యాన్సర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది జరగకూడదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గితే బెటరు. యావరేజ్గా మన ఇండియన్ ఉమెన్ అందరూ యూజువల్గా 45 నుంచి 60 కేజెస్ బరువు మధ్యలోనే ఉండాలి. సో ఎవరైనా 60 కేజెస్ పైబడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వెయిట్ తగ్గించుకుంటే డెఫినెట్గా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతూ వెళ్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ టైం అంతా. థర్డ్ ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే ఆడవాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ రావచ్చు. సో అవి కూడా అవాయిడ్ చేయాలన్నమాట. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిప్రొడక్టివ్ సైకిల్స్ హిస్టరీ అంటాం అనమాట మనం. లైక్ ఇప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకి మనకి కొంచెం మెన్స్ట్రల్ సైకిల్స్ అబ్నార్మల్గా అట్లా ఉన్నప్పుడు వాళ్ళంతకు వాళ్ళే ట్యాబ్లెట్స్ వాడడం ఇట్లాంటివి చేయకూడదు. లైక్ హార్మోన్ ట్యాబ్లెట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలన్నమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి కానీ ఈ మెన్సెస్ సైకిల్స్ అబ్నార్మాలిటీస్కి కానీ కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి అదే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ కొనుక్కుంటా కొన్ని ఇయర్స్ ద్వారా వాడుతూ ఉంటారు. అట్లా చేయకూడదు. అండ్ డాక్టర్స్ని మార్చి కొంతమంది ముందు ప్రిస్క్రిప్షన్స్ చూపించకుండా కూడా కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడతారు. ఈ ఎక్సెసివ్ హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు జెనెటికలీ రిలేటెడ్ క్యాన్సర్స్ మన దేశంలో పెరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే వంశపారంపర్యంగా వచ్చే జెనెటికలీ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటాము. లైక్ ఎట్లంటే కొన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్స్ ఉంది అక్రాస్ ద జనరేషన్స్. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా మన అమ్మకి కానీ, అమ్మమ్మకి కానీ, పిన్నికి కానీ, పిన్నిల పిల్లలకి కానీ, అమ్మమ్మ వాళ్ళ పిల్లలకి, అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ పిల్లలకి, ఇలా ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరియన్ క్యాన్సర్ కానీ ఏది ఉన్నా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ జెనెటికలీ రిస్క్ ఉన్న ఫ్యామిలీస్ అంటాం మనం. సో కామన్గా ఒక బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనకు ఆ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు కాస్ట్ కూడా 10,000 to 15,000 ఉన్నాయి. కామన్గా చూసేది ఏంటంటే మనం BRCA1 and 2 జీన్స్ అంటాం. సో అట్లాంటి బ్లడ్ టెస్ట్లు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పై రకంగా చెప్పిన 4 విధాలు ఏంటంటే మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళు బరువు తగ్గించుకోవడం వల్ల, బరువు పెరగకుండా వల్ల. రెండోది ఏంటంటే ఫ్యామిలీస్లో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మల్టిపుల్ మెంబర్స్కి ఉన్నప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా. మూడోది ఏంటంటే వాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్స్ అబ్నార్మల్గా అట్లా ఉన్నప్పుడు అబ్నార్మల్గా హార్మోన్ ట్యాబ్లెట్స్ అవి సొంతంగా ఫార్మసీస్కి వెళ్ళి కొనుక్కొని వాడకుండా ఉండడము. ఇంకోటి నల్లి ప్యారస్ అనేది లేకుండా, అంటే పిల్లలు పుట్టేటట్లు చేసుకొని, కొంతమంది పిల్లలే వద్దనుకొని జస్ట్ అడాప్టెడ్ కిడ్స్కి వెళ్ళడం అట్లా ఉంటారు. ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డెఫినెట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు.